ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియ సహోదరులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను ఈ సోఫియా యూట్యూబ్ ఛానల్ ద్వారా బైబుల్ హిస్టరీని, చరిత్రని మీకు తెలియజేస్తున్నాను. మొదటి భాగం చెప్పి ఉన్నాను. రెండో భాగంలో మరి 4వ ఎపిసోడ్లో, క్రితం ఎపిసోడ్లో నేను కీర్తన గ్రంథం గురించి మీకు తెలియజేశాను. కీర్తన గ్రంథంలో మరి యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా మరి కీర్తనలు పాడారని, ఆలపించారని మీకు వాక్య రూపేణ మీకు రెఫరెన్స్తో సహా మీకు తెలియజేశాను. తర్వాత ఈ ప్రవక్తల గ్రంథం ద్వారా మరి చెప్పుకోదగినటువంటి ఏంటంటే, ఈ ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కూడా మనం విభజించి మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రవక్తల గ్రంథాల్లో ఈ ప్రవక్త అంటే అర్థం ఏమిటంటే, క్రితం చెప్పాను. ప్రవక్త, ప్రవచనం చెప్పేవాడు అంటే దేవుని యొక్క మాటలు యాజిటీజ్గా తీసుకొచ్చి ప్రజలకి చెప్పేవారిని ప్రవక్తలు అంటారు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమైన దేవుడు, ఆ వాక్యమైన దేవుడు తన వాక్యాన్ని తను ఎన్నుకున్నటువంటి ప్రజల ద్వారా, వారి నోట ద్వారా పలికించడానికి ఎన్నుకున్నటువంటి పడిన వారే ప్రవక్తలు అంటారు. కాబట్టి ఈ ప్రవక్తలలో ముఖ్యంగా చూడండి, వీరిని ప్రవక్తలు లేదా దీర్ఘదర్శులు అంటారు. అంటే మనం భవిష్యత్తుని తెలియజేసేవాడు అనుకుంటాం. ఇది ప్రవక్త చేసే పనులు ఒకటి మాత్రమే. ప్రవక్త ప్రధానముగా దేవుని పేరు మీదుగా మాట్లాడేవాడు, దేవుని చిత్తాన్ని తెలియజేసేవాడు, తాను దేవుని సందేశాన్ని విని దాన్ని ప్రజలకు వినిపించేవాడు. కనుకనే ప్రభు తన వాక్యాన్ని తీసి ఇర్మియా నోటిలో పెట్టాడు. ఇశ్రాయేలు ప్రవక్తలు భగవంతుని అనుభవానికి తెచ్చుకొని అతనితో ఐక్యమై జీవించిన మహాభక్తులు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడవమని అభిలషిస్తాడో, తాను వాళ్ళకి ఏ మేలు చేయాలని కోరుకుంటాడో అర్థం చేసుకుని ఆ ప్రభు చిత్తాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుండే వాళ్ళే ఈ ప్రవక్తలు అని మనం చెప్పవచ్చు. ప్రజలను దేవుని మార్గాల్లో నడవమని, దేవునికి లొంగమని హెచ్చరిస్తుండేవాళ్ళు. కనుక వాళ్ళు దేవుని చేతిలో ఉపకరణాలు లాంటి వాళ్ళు. అతని నోటి పలుకులు మరి దేవుని యొక్క పలుకులే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, మీరు హిస్టరీ ఇంటూ ఉన్నారు, బైబిల్ చరిత్రని. ఈ బైబిల్ చరిత్రలో మరి యాకోబు ద్వారా దేవుడు యాకోబుని మరి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి, ఆ ఇశ్రాయేలు 12 సంతతి ద్వారా 12 మంది సంతతి ద్వారా 12 గోత్రాలు ఏర్పాటు చేసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి యెహోవా దేవుని పూజించే జనంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో భాగంగానే మరి యోసేపును ముందుగా ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. కరువు కాటకాల నుంచి వారిని తప్పించడానికి ముందుగా కలలు కంటాడు కదా. కలలు కంటే వీళ్ళకి అసూయ పుట్టి అన్నదమ్ములకి, ఇదిగో కలలు కనేవాడు వచ్చాడు కాబట్టి వీడిని మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఈర్ష్యపడే ఆ గోతులో పడేసినప్పుడు మరి ఐగుప్తు దేశానికి బానిసగా తీసుకెళ్ళి అమ్మినప్పుడు ఇదంతా దేవుని యొక్క సంకల్పం. క్రితం మీకు చెప్పే ఉన్నాను. మరి అక్కడ బాలుడైన యోసేపు మరి అక్కడికి వెళ్ళి ఫరో చేతిలో మరి ఫరో రాజ్యాన్ని అంతటి ఇక్కడ అధికారిగా ఉండి ఆ కరువు సమయంలో ఆ పంటలు పండిన కాలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని గిడ్డంగులు కట్టించి, అంటే ఆ రోజునే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటున్నాం. గిడ్డంగులు ప్రభుత్వం వారు దాస్తున్నారు. మరి అలాంటి దానిని ఆ రోజుల్లోనే యోసేపు మరి ఏర్పాటు చేసి కరువు వచ్చినప్పుడు ఆ ప్రజలకి ఆహార ధాన్యాన్ని పంచడం. అప్పుడు ఈ అన్నదమ్ములందరూ కూడా మళ్ళీ యోసేపు దగ్గరికి ఐగుప్తు దేశానికి రావటం, కలుసుకోవటం. మరి తన పితరులందరూ కాలం చేసిన తర్వాత సుమారు ఒక 70 మందితో ఐగుప్తు దేశంలో వారి సంతతంతో వెళ్ళటం. వాళ్ళని మరి యోసేపు మరణించిన తర్వాత తనకి తెలియనటువంటి రాజు, క్రొత్త రాజు ఫరో రాజు రావటం. మరి వీళ్ళు చాలా బలిష్ఠులు, దృఢకాయులు, వీళ్ళుంటే మన రాజ్యాన్ని మరి స్వాధీనం చేసుకుంటారని చెప్పి ఎట్టి చాకలు చేపించటం.
ఆ వెట్టి చాకర్లు ప్రజలందరూ కూడా యెహోవా దేవుని అడగటం మూలగటం ఇవన్నీ కూడా మరి యెహోవా దేవుడు విని మోషేని నాయకుడిగా చేసి అక్కడి నుంచి విడిపించుకుని వెళ్ళి కానాను దేశం నుంచి మరి ఐగుప్తు దేశం నుంచి కానానులో ప్రవేశపెట్టడం, ఎర్ర సముద్రం పాయలు చేయటం. ఆ తర్వాత చూడండి, ఆది కాండంలో మనకు 40 అధ్యాయాలు ఉంటాయి. అదేవిధంగా మోషే 40 రాత్రి పగలు కూడా ఆహారం ఏమీ లేకుండా తినకుండా సీనాయి పర్వతం మీద దేవునితో నివాసం చేసి మరి 10 ఆజ్ఞలను మనకు తీసుకొచ్చి దేవుని యొక్క ఆజ్ఞలను ప్రజలకు వినిపిస్తాడు. ఆ తర్వాత మరి ఆ ప్రజలు మరి దారి తప్పిపోయి ఏది మోషే ఆ 40 దినాలు రాకపోయేసరికి మరి ఏం చేయాలి అర్థం కాక అంతా బంగారాన్ని పోగు చేసి ఒక దూడం చేసుకుని మరి మాకు దేవుడు కావాలని అది ఊరేగుతుంటే మరి విష సర్పాలు కలిసి చచ్చిపోవడం, మోషే మళ్ళీ ఇత్తడి సర్పాన్ని చేసి అడవిలో పైకెత్తడం, దాన్ని చూసిన వాడు బ్రతకటం, ఇలా అనేక కష్ట నష్టాలు ఎన్నో పడి మోషే కానాను దేశానికి తన తర్వాత యెహోషువ ద్వారా చేరటం, యెహోషువ మరి అక్కడ జయించి అన్ని గోత్రాలకి సమానంగా రాజ్యాన్ని పంచడం, ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఆ తర్వాత న్యాయాధిపతులు వస్తారు. న్యాయాధిపతులు రాజ్య పరిపాలన చేస్తారు, ప్రభు యొక్క వాక్యం ప్రకారం చేస్తారు. తర్వాత ప్రవక్తలు వస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే ఈ ప్రవక్తలు వచ్చి దేవుని యొక్క మాటను ప్రజలకు వినిపించి వాళ్ళ ద్వారా పరిపాలన సాగించడం అనేది జరిగింది. అందులో మరి తర్వాత రాజులు కావాలని కోరుకుంటే మరి సౌలు మహారాజుని దేవుడు ఎన్నుకుంటాడు. సౌలు మహారాజు తర్వాత ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత దావీదు మహారాజుని ఎన్నుకుంటారు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు పనిచేస్తాడు. ఆ తర్వాత సొలొమోను మహారాజుని మరి రాజుగా ఎన్నుకుంటారు. ఆయన ఒక 40 సంవత్సరాలు పనిచేస్తారు. తర్వాత న్యాయాధిపతులు మరి వీళ్ళు వచ్చి పరిపాలన చేస్తారు. చూడండి 40కి ఎంత ప్రాధాన్యత ఉందో. ఆది కాండం 40, మోషే 40 దినాలు, ఈ ఒక్కొక్క ముగ్గురు రాజులు 340 సంవత్సరాలు పరిపాలన చేయటం, ఈ రకంగా వచ్చింది. ఏళ్లలో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే ప్రవక్తల గురించి, దేవుని వాక్యాన్ని తెలియజేసేటి వాటి గురించి చెప్పుకుంటాం అన్నమాట. సరే, ఇది తాను దేవుని సందేశాన్ని దాని ప్రజలకు వినిపించేవాడు ప్రవక్త అని చెప్పుకున్నాం. ఈ ప్రవక్తల గురించి చెప్పుకున్నటువంటి వారిలో మనకి మొట్టమొదటిగా మనకి తగిలే ప్రవక్త ఎవరంటే మోషేనే మొట్టమొదటి ప్రవక్త. ఆ మోషేతోనే దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఇది ప్రజలకు చెప్పు, వాళ్ళకి మరి ఫరో రాజుకి చెప్పు, ఇలా చెప్పని చెప్పేసి మోషేనే చెప్తాడు. సహోదరులారా, వీళ్ళల్లో స్త్రీ ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను చెప్తా. పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. తర్వాత చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. ఆ తర్వాత స్త్రీ ప్రవక్తలు ఉన్నారు. తర్వాత అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. ఈ మోషే యొక్క అక్క కూడా మిరియాము, ఆమె కూడా ప్రవక్తే. ఆమె గురించి కూడా బైబిల్లో ఉందని మీకు చెప్తానన్నమాట. సరే, అతడు యెహోవా దేవుని హృదయాన్ని ఐగుప్తు నిర్గమం భావాన్ని ప్రజలకు విశదీకరిస్తాడు. మోషే సీనాయి పర్వతం దగ్గర నిబంధన ద్వారా ఇశ్రాయేలుని దేవుని ప్రజలను చేశాడు. తర్వాత సమూయేలు, ఏలియా, ఎలీషా మొదలైన ప్రవక్తలు మోషే సంప్రదాయాన్ని కొనసాగించారు. సీనాయి పర్వతం దగ్గర ప్రారంభమైన యెహోవా దేవుని మతాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చారు. 8వ శతాబ్దంలో ఆమోస్తో మొదలుపెట్టి ప్రవచనమే వృత్తిగా గల ప్రవక్తలు బయలుదేరారు. వీళ్ళ ప్రవచనాలు గ్రంథస్థమై బైబిల్ పుస్తకాలు అయినాయి. ప్రవక్తలు స్వయంగా గ్రంథాలు రాయలేదు, వాళ్ళ ప్రవచనాలు చెప్పారు. వాళ్ళ శిష్యులు తమ గురువుల బోధలను సంకలనం చేశారు. ఈ బోధలకు పరిచయ వాక్యాలు, వివరణలు మరి చేర్చి గ్రంథాలుగా రూపొందించారు. కనుక నేడు మనం ప్రవక్తల గ్రంథాలు అనుకునే వాటిలో కొన్ని భాగాలు మాత్రమే ప్రవక్తల సొంత పలుకులు. ప్రవక్తలు తమ ప్రవచనాలను రకరకాల రూపాల్లో లిఖించారు, రకరకాల రూపాల్లో చెప్పారు. వారి ప్రవచనాలు, దేవుడిచ్చినటువంటి ప్రవచనాలు, ఉదాహరణకి గేయాలు, వచనాలు, సామెతలు, దైవోక్తులు, పిట్టకథలు, ఉపదేశాలు, కీర్తనలు, విలాప వాక్యాలు, అపహాస వాక్యాలు మొదలైన పెక్కు రూపాల్లో ప్రవచనాలు
కనిపిస్తాయి. ఇక ప్రవక్తల్లో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు మరి వీళ్ళు కాక 12 మంది చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. నేటి బైబిల్లో ఈ ప్రవక్తల గ్రంథాలు యెషయాతో ప్రారంభమయ్యి మలాకితో ముగిస్తాయి. కానీ ఇది కాలక్రమ పద్ధతి కాదు. విషయాన్ని గౌరవాన్ని బట్టి ఈ గ్రంథాలను ఈ క్రమంలో అమర్చారు. ఇక మనం ఒక్కొక్క ప్రవక్తను గురించి తెలియజేసుకుందాము. ఈ ప్రవక్తల గ్రంథాల్లో యెషయా గురించి ముందు మనం చెప్పుకుందాం. ఈ యెషయా ఆమోజు కుమారుడకు యెషయా. యెషయా ఆమోజు కుమారుడకు యెషయా. ఈ యెషయా ఎవరంటే యెషయా గ్రంథంలో చూడండి, యెషయా 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూడండి. యెషయా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వరకు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడకు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డిను తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరంటే ఆలోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు. 6వ వచనం వరకే. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకను పట్టుబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలముతో మెత్తని చేయబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. చూడండి, ప్రభు అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలు యొక్క మొరను, వాళ్ళ కష్టాన్ని, బాధను విని మరి వాళ్ళకి 40 సంవత్సరాలు మరి నడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దాటించి మరి అనేక మేలులు, పూరేళ్లు, ఆకలి అవుతుంటే పూరేళ్లు రప్పించాడు, మన్నాను కురిపించాడు. మరి ఆడ బట్టలు పాతగెలలేదు, మరి చెప్పులు తెగలేదు. ఇన్ని చేసినా కూడా మళ్ళీ దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోతే దాని గురించి మళ్ళీ దేవుడు బాధపడుతూ ఈ యెషయాను పంపించి యెషయాతో ఈ మాటలు చెప్పిస్తున్నాడు. నా ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి అయ్యో అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అలాగే మరి యెషయా 9:6 చూడండి. అప్పుడు దేవుడు మళ్ళీ వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఇదిగో నా కుమారుని, నా సొంత కుమారుని రక్షించడానికి మీ కొరకు నేను పంపిస్తున్నాను అనేటువంటి ఒక వాగ్దానాన్ని, ప్రవచనాన్ని యెషయా ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. చూడండి 9:6 వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. చూడండి, మళ్ళీ దేవుడు మరి యెషయా ప్రవక్త ద్వారా మరి ప్రజల మీద జాలేసి తన సొంత కుమారునే పంపిస్తానని చెప్పేసి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. శిశువు అనొచ్చు, కుమారుడు అనొచ్చు, పుత్రుడు అనొచ్చు. మరి రకరకాలుగా తెలుగు భాషలో ఒక్కొక్క పదానికి 7 అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు కూడా తీసుకోవచ్చు. 5వ సహోదరం చెప్తారు, పుత్రుడు పుట్టెను. పుత్రుడు అంటే అర్థం ఏంటంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. అందుకే కొడుకు కావాలి, కొడుకు పుట్టాలని చెప్పేసి జనం అందరూ కూడా కోరుకునేది ఏంటంటే నరకాన్ని నుంచి తప్పిస్తాడంట, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంట. అలాగే మనకు ఈ పుత్రుడు, ఈ కుమారుడు మనకు పాపాల నుంచి రక్షించి, విమోచించి, నరకాన్ని నుంచి తప్పించి మోక్షానికి తీసుకెళ్లేటువంటి మరి మహా కుమారుడు, శిశువు యేసయ్య పుడతాడని చెప్పేసి మరి ఏనాడో మరి యెషయా ప్రవక్త ద్వారా మనకి చక్కగా ప్రవచనం ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ప్రవచనం ఏమిటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం కాడ ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. చాలండి. చూడండి, ఇక్కడే ఉన్నాడు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఇక్కడ యెషయా అంటే ఇక్కడ ఈ ప్రవక్త అయినటువంటి యెషయా కదా. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి దావీదు మహారాజు యొక్క తండ్రిని యెషయా అంటారు. ఆ తండ్రిని యెషయా అంటారు. ఆ యెషయా అనేటువంటి మొద్దు నుంచి చిగురు ఎవరయ్యా అంటే దావీదు మహారాజు గారు పుడతాడు. దావీదు మహారాజు వంశము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు వస్తారని చెప్పేసి ఈ ప్రవచనం ద్వారా మనకి ప్రభు ఏనాడో తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాడు, వీళ్ళందరికీ పదే దారి తప్పిపోతా ఉంటుంటే, విగ్రహాలు చేసుకుని విగ్రహాలు మొక్కుతా ఉంటుంటే, మరిసిపోతా ఉంటుంటే మనం చేసిన మరిసిపోయేవాళ్ళం కదా. అందుకని మళ్ళీ యెషయా ప్రవక్త ద్వారా యెషయా 42:1-8 చూడండి ఏమంటున్నాడో ప్రభు. 1 నుంచి 8 వరకు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. కేకల వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతను విరువడు. మకమకలాడుచున్న జనపనారి ఒత్తిని ఆర్పడు. 6 నుంచి 8 చూడండి. గుడ్డివారి కన్నులు తెరచుటకును, వెలుపులకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని వెలుపులకు తెచ్చుటకును యెహోవానగును నేనే. నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వరికి నా మహిమను ఇచ్చువాడను కాను.
నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహమునకు చెందనివ్వను. విగ్రహములు చెందనివ్వను. చూసారా, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి ఆ విగ్రహారాధన చేస్తుంటే ప్రభువు యెహోవా దేవుడు బాగా కోపం వచ్చి విసిగిపోయి నాకు రావాల్సిన స్తోత్రాలు మహిమ నేను ఎవరికి దక్కనివ్వను, నా కుమారుడికి తప్ప ఎవరికడా నేనేమను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రవచనాలు యెషయా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి 44 చూడు, 44 యెషయా 44 6-8. ఇశ్రాయేలుల రాజైన యెహోవా వారి విమోచకులైన సైన్యములు కలిగి యెహోవా ఈనాడు సెలవిస్తున్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతము నేనే, నేను తప్ప ఏ ఒక దేవుడు లేనే లేడు అని చెప్పి కరాఖండిగా మరి అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇంకొక 14-17 వచనంలో ఒకడు చెట్టు నాటగా మరి దాన్ని సగం కోసుకుంటాడు, సగం కలపకు వాడుకుంటాడు, సగం నీరుకు వాడుకుంటాడు, మళ్ళీ ఆ చెట్టునే దేవుడిగా చేసుకుంటాడు, పాతి పెడతాడు, దానికి మొక్కుతాడు. వీళ్ళకి అసలు వివేచనే లేదు, తలకాయ లేదు, ఇదేం చేస్తారో అక్కడ లేదని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. 44 అధ్యాయం 14 వచనం నుంచి చూసినట్లయితే ప్రియజనులారా చూడండి, వడ్లవాడు ఒకడు దేవదారు చెట్లు నరుకోవాలని పూనుకొనును, తీసుకోను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచుతుంది, దానిని ఒకడు పొయ్యిలో కట్టెల కోసం ఉపయోగిస్తాడు, దానిలో కొంత తీసుకుంటాడు, చలి కాచుకుంటాడు, మళ్ళీ నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకుంటాడు. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేస్తాడు, ఆ ముద్దుతో మళ్ళీ దానికి నమస్కారం చేస్తాడు ఆ చెట్టుకి. చూడండి ఎన్ని రకాలుగా చెట్టును వాడుకుని మళ్ళీ ఆ చెట్టునే దేవుడని నువ్వేం చెప్పి మొక్కుతారు. మళ్ళీ మొక్కేసి ఏం చేస్తారు, ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు అని చెప్పి రకరకాలుగా అంటారు. మరి దీంట్లో ఉపవాసం అనేది దేవుడికి అసలు ఎలాంటి ఉపవాసం కావాలి, నేను కోరుకున్న ఉపవాసం ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన నేను వింటాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. 58వ అధ్యాయం యెషయా 4-8 చూడండి. యెషయా 58 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక్కసారి ఉపవాసం గురించి దేవుడు ఏమున్నాడు చూడండి. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా కొట్లాడుకుంటూ ఉపవాసం ముందురు, మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉన్నారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పుటయు కాడిమ్రాను మోపును తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం కదా. అట్టి ఉపవాసం నాకు కావాలి. కొట్లాడుకుంటూ ఉపవాసం చేసుకుంటూ
వీరి సంతలు ప్రజలందరికీ ముఖం వికారంగా పెట్టుకుంటూ నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస కూడికలు పెట్టుకుంటున్నాను, ఉపవాస ప్రార్థన రండి, ఉపవాసంతో ప్రార్థన చేస్తానని చెప్పేసి మీరు అడ్వర్టైజ్మెంట్ కోసం, కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం చేసుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? బంధకాల నుంచి విముక్తి చేయాలి, మరి ప్రతి కాడిని విరగొట్టాలి, దుర్మార్గులు చేసే ప్రతి పని నుంచి కూడా విముక్తి కల్పించాలి. ఇవి నాకు నిజమైన ఉపవాసం. ఇలాంటి ఉపవాసాన్ని నేను కోరుకుంటానని చెప్పేసి మరి ఆనాడే ప్రవక్త యెషయా నోటి ద్వారా దేవుడు పలికించాడు. అప్పుడు అంటాడు, చూడు, దేవుడు అంటున్నాడు 66:1-2, యెషయా 66:1-2లో ఏమంటున్నాడు? అప్పుడు మీరు శుభ్రంగా ప్రార్థన చేసి నేను చెప్పినట్లు చేసిన యెడల నీకు ఏం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మరి మీరంటారు, ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం, ఇక్కడ ఏమంటారు? గుడి కట్టించాలి, గుడి కట్టించాలి, నేను గుడి కట్టిస్తాను, నేను గుడి కట్టిస్తాను, ప్రార్థన పెడతాను, ఉపవాస ప్రార్థనలు పెడతానని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా. మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్త కృత్యములు కావా? అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. చాలు, చూసారా? ఇప్పుడు గుళ్ళు కడతాకి తయారవుతారు. మరి ఒక 10 మంది మనకి దొరికితే చాలు, గుడి కట్టేయటం, చందాలకు వెళ్ళిపోవటం, దేవాలయం కడుతున్నానంటాం, చేసుకుంటూ ఇవన్నీ చేస్తాడు. అది ఇప్పుడు ఇక్కడ మనం అనటమే కాదు, ప్రజెంట్ ఈ రోజుల్లో ఇక్కడ చేసేటువంటి సువార్తికులు అంటమే కాదు, దేవుడు ఆనాడు చెప్పాడు, దావీదు మహారాజు గుడి కట్టిస్తానంటే, అయ్యో నేనైతే పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటున్నాను, మరి నా దేవుడు అయితే మరి చిన్న మందిరంలో ఉంటాను, సరైన గుడి లేదు కట్టిస్తానంటే ఏమంటాడు? ఆకాశము నా పాదపీఠము, భూమి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎలాంటి గుడి కట్టిస్తావా? ఎన్ని నాయే కదా, హస్తకృత్యాలు ఎన్ని నేను చేసినాయి కదా. నువ్వు నీ చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి, నీ తర్వాత నీ కుమారుడు గుడి కట్టిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఈ రకంగా ప్రతిదీ కూడా ఆయన ఇశ్రాయేలు ప్రజలను పోగేసి ఎంతో చిన్న బిడ్డలుగా చూడుము, అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని చెప్పి నిన్ను మునిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడిని నేనే, నిన్ను ముద్దాడేవాడిని నేనే, నిన్ను బాల్యం నుంచి చూసేవాడిని నేనని చెప్పేసి ఎన్నో ప్రవచనాలు చెప్పినా కూడా వాడు వినకుండా ఇంకా అన్ని దేవతలకి పూజిస్తూ ఉంటే ఇక లాభం లేదు, నా కుమారునే పంపాలి, నా కుమారుని నేను పంపుతాను అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకి పంపించడం జరిగింది. అందుకనే ఎలయనగా మనకి శిశువు పుట్టెను అని చెప్పేసి ఆ ప్రవచనంలో చెప్తాడు. తర్వాత చూడండి, యెషయా 49:1-2 వచనాలు చూడండి. యెషయా 1:2, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని చేసుకొని. చాలు, చూడండి, ఇక్కడ యెషయా అన్నాడు, తల్లి గర్భమున పుట్టక ముందే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దైవ సేవకులు, దైవజనులు, మరి ఎవరైనా సరే మరి ప్రభు ప్రణాళికలో ఉన్నవారు గర్భమున పుట్టినప్పుడే ఒక ప్రణాళిక చేసి ఈ నా సేవకుడు, ఈయన నా ఉపదేశకుడు, ఈయన మరి నాకు స్వస్థత వరాలు ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత నుంచి పంపించి దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి అని చెప్పేసి పంపించేటువంటి ప్రణాళిక ఏనాడు దేవుడు తన మనసులో పెట్టుకుని పంపిస్తూ ఉంటాడు. అందుకనే అంటున్నాడు 55:1-9, యెషయా 55:1-9, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీరు ఏదేదో ఊహించుకుంటారు,
మరి కొంతమంది ప్రతి వారు ఒక పని మీద డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇంకొకటి అవ్వాలి, పారిశ్రామికవేత్త అవ్వాలి అనుకుంటారు. కానీ ప్రభు మనసులో ఉన్నవారిని అయితే ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. చాలండి. చూసారా, ఆయన ఆలోచన లేదు, మన ఆలోచన లేదు. మన ఆలోచనలు ఏవేవో ఉంటాయి, కానీ మన ఏడల దైవ చిత్తము ఏరే విధంగా ఉంటుంది, వేరే ఆలోచన ఉంటుంది. దానికి మనం కట్టుబడి ఉండాలి. కట్టుబడి మరి దైవవాక్యని విని, మరి అందుకనే మరి దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తలు ఎన్నుకుని పంపించాడు. ఆత్మదేవుడు ఆత్మ మాట్లాడలేదు కాబట్టి, శక్తివంతమైంది కాబట్టి మరి మనుషుల ద్వారానే అతను మరి దేవుడు తన వాక్యాన్ని తెలియజేస్తాడు. ప్రవక్తలను ఎన్నుకున్నాడు అన్నమాట. కాబట్టి ఈ పెద్ద ప్రవక్తలకల్లా మనకి యెషయా అంత పెద్ద గొప్ప ప్రవక్త అన్నమాట. ఎన్నో ప్రవచనాలు చెప్పారు. అవన్నీ కూడా చదువుకుంటే మరి ఎంతో జ్ఞానం అనేది వస్తుంది. చూడండి, ఆఖరిగా యెషయా 64:1-2 చూడండి. ఒకటో వచనం నుంచి 2వ వచనం వరకు. గగనము చీల్చుకొని నీవు దిగు వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువునకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చబొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగ చేయు రీతిగాను నీవు దిగు వచ్చేదవుగాక. చాలు. చూడండి, ఇక రెండో రకాల్లో మళ్ళీ ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు వారు వచ్చారు మన పాపాల నిమిత్తము సిలువపై మరణం పొంది మరి మానవుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలని చెప్పేసి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ సువార్త ప్రచారం కొరకు భూ దిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద మీరు ప్రకటించుడి, నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మరి వాళ్ళ మీద పంపిన తర్వాత భూ ప్రపంచం అంతా సువార్త చేయటం. అప్పుడు తర్వాత ఈ వాక్యం కరువైపోతుంది. అన్ని భూమి ఉన్నంత వరకు ఈ వాక్యము ప్రచారం జరగాలి, అందరికి వాక్యం తెలియాలి. అప్పుడు ఏమంటున్నాడు చూడమ్మా, ఏమన్నాడు 1వ వచనంలో 64:1లో గగనము చీల్చుకొని నీవు దిగు వచ్చేదవుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గగనాన్ని తీర్చుకుని 2వ రకాల యేసు ప్రభువారు మరి ఆయన వచ్చే సమయం అవుతుంది, కాలం అవుతుంది ప్రభు అని చెప్పేసి ఇప్పుడు చెప్పే మాటలు యెషయా ప్రవక్త ఏనాడో మరి యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సందేశాన్ని వినిపించినటువంటి వాక్యాలు, మరి ప్రవక్తలు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా దాదాపు నెరవేరుకుంటూ వచ్చాయి. కాబట్టి ఈ ప్రవక్తల విషయాల్లో మాత్రం దేవుడు స్పష్టంగా తన భావాన్ని మరి తన వాక్యాన్ని ఇలా నోట్లో పెట్టి మన ప్రజలకి అందించినటువంటిది. కాబట్టే ఇది పరిశుద్ధ వాక్యం, ఇది పరిశుద్ధ బైబుల్. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ ప్రవక్తల బోధన ప్రకారము ఇశ్రాయేలుకు ఏకైక రాజు యెహోవా దేవుడు. ఏకైక రాజు ఎవరంటే యెహోవా దేవుడు. అతడు పవిత్రుడైన ప్రభు, చరిత్రనంతటిని నడిపించేవాడు ఆయనే. పవిత్రమైనటువంటి ప్రభు చరిత్రని మార్చేవాడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక భక్తుడు రాసి చాలా వైరల్ అవుతుంది పాట. కాబట్టి ఏమైనా చేయగలడు, కథ మొత్తం మనం అనుకున్నది ఒకటే ఇంకోటి మార్చేస్తాడు. నీ కష్టాలు, నీ కన్నీటి భాష బిందువులు, నీకున్నటువంటి యావత్తు కూడా తుడిచి అవతల పారేస్తాడు. నీ శత్రువుల్ని నీ కాళ్ళ కింద పడేస్తాడు, నీకు దండం పెట్టేటట్టు చేస్తాడు. కాబట్టి చరిత్రనంతటిని నడిపించేవాడు ఆయనే. ఇశ్రాయేలు అతన్ని ఆశ్రయించి అతని నుండి విజయం సాధించాలి, అన్య రాజులను ఆశ్రయించకూడదు. యెషయా చెప్పినట్లే అస్సిరియా రాజైన సన్హెరీబు 701లో యెరూషలేమును ముట్టడించి కూడా ఓడిపోయాడు. యెహోవా దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. యెషయా మహాభక్తుడు, మహాకవి. అతను ఎంత గొప్ప ప్రవక్త మళ్ళీ పుట్టలేదు. అతని గ్రంథంలో వచ్చే ఇమ్మానుయేలు ప్రవచనాలు చాలా ముఖ్యమైనవి. ఇవి రాబోయే మెస్సియాను సూచిస్తాయి.
ఈ ప్రవక్త భగవంతుని పావిత్రయాన్ని, నరుని అపవిత్రతను బహుగా సునిశ్చితంగా వర్ణించాడు. తర్వాత ఇదే గ్రంథం, యెషయా గ్రంథంలో వచ్చే 40-55 అధ్యాయాలు మరో ప్రవక్తవి. బాబిలోనియా ప్రవాసంలో జీవించిన యెషయా శిష్యుడెవరో ఈ ప్రవచనాలు చెప్పాడు. ఇతడు ప్రజలు బాబిలోనియా ప్రవాసాన్ని ముగించుకుని తిరిగి రావటం, పూర్వం ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రవాసాన్ని ముగించుకొచ్చి తిరిగి వచ్చినట్లుగా ఉంటుందని చెప్పాడు. కనుక పునరాగమనం ఈ 2వ భాగంలో ముఖ్యాంశం. ఈ ప్రవచనం 53వ అధ్యాయంలో సుప్రసిద్ధమైన బాధామయ సేవకుని అనగా క్రీస్తుని వర్ణం వస్తుంది. 53వ అధ్యాయంలో ఉంటుంది చక్కగా. ఇదిగో చూడండి, నా వీపుని దున్నటానికి అప్పచెప్పానని చెప్పేసి ఆయన పడినటువంటి బాధ, శిలువ మరణం, ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడమ్మా ఒకసారి 53వ అధ్యాయము. నిశ్చయముగా ఇతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మత్తబడిన వారిగాను, బాధింపబడిన వారిగాను, శ్రమ పొందిన వారిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిను, మన దోషమును బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. చాలా చూడండి, అది చదవండి, మీరు అధ్యాయం మొత్తం జరిగితే తెలుస్తుంది. ప్రభువు వచ్చి మన కోసం శిలువ మరణాన్ని ఎలా పొందాడు, ఎన్ని బాధలు అనిపించాడో, మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి ఎలా రక్తం కార్చాడు, శిలువ అయిపోయాడు, అన్ని కూడా యెషయా ఆ రోజునే దేవుడు చెప్పాడు యెషయాకి. యెషయా నోటి ద్వారా గ్రంథస్థం చేయబడింది అన్నమాట. బాధమయ సేవకునిగా క్రీస్తుని వలన వర్ణిస్తుంది. ఈ సేవకుడు రాబోయే క్రీస్తే. ఈ 2వ భాగాన్ని చెప్పిన ప్రవక్త కూడా మొదటి యెషయా అంతటి రచయిత. కాబట్టి 55-56 అధ్యాయాలు బాబిలోనియా ప్రవాసం ముగించుకుని ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చాక ఇతర ప్రవక్తలు చెప్పినవి. వీళ్ళంతా తొలి యెషయా శిష్యులే. ఈ 3వ భాగంలో ప్రభు యూదులకే కాక అన్ని జాతులకు కూడా రక్షిస్తాడనే విశాల భావాలు కనిపిస్తాయి. చూడండి, యేసు ప్రభు, యేసు క్రీస్తు దేవుడి అందరికీ ప్రభువు. ఒక క్రైస్తవులకే కాదు, ఒక యూదులకే కాదు, భూప్రపంచ ప్రజలందరికీ ప్రభు అని చెప్పేసి తెలియజేశాడు. ప్రజలందరినీ రక్షిస్తాకి ప్రభు అయిన క్రీస్తు వచ్చాడని చెప్పేసి తన ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, తన శిష్యుల ద్వారా, వాళ్ళు రాసిన గ్రంథాల ద్వారా మనకి బైబిల్లో లభ్యమైనంత వరకు చక్కగా భవిష్యత్తుని, ఎప్పుడో భవిష్యత్తుని రచించారు. ఇదే ప్రకారంగా మళ్ళా మన భవిష్యత్తుని జరగబోయే దాన్ని ప్రకటన గ్రంథంలో ప్రభువారు తన శిష్యుడైన యోహానుతో రాయించడం అనేది జరిగింది. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఊరికే చదవటం కాదు, ఒక అధ్యాయం చదివేసి అక్కడ పడేయటం కాదు. దాన్ని ఒక్కొక్క అక్షరం మొత్తం గుణించుకుని చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వెంచేసి దాన్ని చక్కగా అర్థవంతంగా మనకి విశదీకరిస్తారు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, యెషయా ప్రవక్త గురించి చక్కగా, అంటే టూకీగా మొత్తం అంతా చెప్పటం జరగని చాలా సమయం పడుతుంది. కాబట్టి కొన్ని విషయాలు మీకు తీసి అక్కడ చూపిస్తున్నాను. ఈ గ్రంథాన్ని చక్కగా చదవండి. దాన్ని చదివి నూతన నిబంధన కూడా ఎందుకంటే దానిలో కూడా ఇవి ఉన్నాయి. ముందే చెప్పాను, పాత నిబంధన అనేది కొత్త నిబంధనకి అనుసంధానం, లింక్ డాక్యుమెంట్ అంటారే. ఒక ఆస్తి కొంటే ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది. అలాగే ఈ ప్రవచనం ప్రభువులో ఎలా నెరవేరింది,
ఎలా నెరవేరింది అనేది తెలుసుకోవడానికి ఈ ప్రవక్తల గ్రంథాలు మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి యెషయా ప్రవక్త గురించి కొద్ది మీకు తెలియజేశాను. తర్వాత వచ్చే ఎపిసోడ్లో నేను మళ్ళా మీకు ఇర్మియా ప్రవక్త గురించి మీకు తెలియజేస్తాను. మరి ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి వారికి దీన్ని పంపించి దైవరాజ్యంలో మీరు కూడా పాలు పంచుకోండి. దైవ వాక్యాన్ని మరి పంపించడంలో మీరు కూడా పాలు పంచుకొని ఈ సోఫియా జోసఫ్ మరి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని మరి కనుకరిస్తారని మరి ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థన చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుడు ఈ బైబిల్ చదవటం వల్ల వినటం వల్ల కూడా మీకు మెండైన దీవెనలు దీవిస్తాడు. ఆకాశం నుంచి మీకు కావాల్సిన ఇక్కడ కృమ్మరిస్తాడు, చేస్తాడు. మరి విశ్వాసంతో నమ్మకంతో మనం ముందుకు సాగుదాం. మీ అందరికీ నా వందనాలు. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ సోఫియా జోసఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా బైబుల్ మరి గ్రంథాలను మీకు తెలియచేస్తూ ఉండగా ప్రభా తండ్రి, నాకు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి చక్కగా మరి మాట్లాడటానికి మరి ఉచ్చారణ చేయడానికి శక్తిని అనుగ్రహించండి ప్రభా. చూస్తున్నటువంటి చదువుతున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మెండైన దేవునిలో కృపా కటాక్షము దయచేయమని, వారి కుటుంబాల్లో మేలులు దయచేయమని, తద్వారా సైతాను సేకట శక్తులు, అంధకార సేకట శక్తులను వాళ్ళ గృహాల్లోంచి, వారి మనసుల్లోంచి, వాళ్ళ ఒంటి మంచి తొలగించమని, తీసివేసేయమని, స్వస్థత చేకూర్చమని, ఆర్థిక ఐశ్వర్యాలు దయచేయమని, అప్పులు బాధలని కూడా తొలగించి బిడ్డల్ని అందరినీ సుభిక్షంగా కాపాడమని, ప్రపంచాన్ని శాంతియుతంగా నడిపించమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.